తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఫామ్ లోకి ఎప్పుడొచ్చామన్నది కాదు, కుంభస్థలాన్ని కొట్టామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే స్లోగన్ తో దూసుకుపోతున్నాడు రణబీర్ కపూర్. బ్యాక్ టు బ్యాక్ 5 క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి ఖాన్ త్రయాన్ని వణికిస్తున్నాడు. రణబీర్ కపూర్ లాస్ట్ ఇయర్ యానిమల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్. వరల్డ్ వైడ్ గా 900 కోట్లు రాబట్టాడు. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వేవ్ తో సౌత్ లో కూడా రణబీర్ కి భారీ మార్కెట్ ఏర్పడింది. ప్రెజెంట్ తన చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఖాన్ త్రయాన్ని మించిపోయేలా తన స్ట్రాటజీ ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో రణబీర్ చేయబోయే వాటిలో యానిమల్ పార్క్ మొదటిది. దీంట్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో రణబీర్ కనిపించబోతున్నాడు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ అవడంతో సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. తర్వాత సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో లవ్ అండ్ వార్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో రణబీర్ కి జోడీగా ఆలియా భట్ నటిస్తోంది. ఏప్రిల్లో స్టార్ట్ అయ్యే ఈ సినిమా 2025 క్రిస్మస్ సందర్భంగా ఆడియన్స్ ముందుకి రానుంది. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్ లాక్ అయ్యాడు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శతాబ్దాల తరబడి చెప్పుకునేలా ఈ ప్రాజెక్ట్ ని తీస్తానని నితీష్ తెగ ఊరిస్తున్నాడు. దీని తర్వాత అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో బ్రహ్మాస్త్ర 2, బ్రహ్మాస్త్ర 3 సెట్స్ పైకి వెళ్తాయి. 2028 లోపు ఈ రెండింటిని పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్. మొత్తానికి 5 క్రేజీ ప్రాజెక్ట్స్ తో భారీ లైనప్ ని సెట్ చేసుకున్నాడు రణబీర్. వీటి మార్కెట్ విలువ ఎంత లేదన్నా 3000 కోట్లకు పైగా ఉంటుంది. ఇంత భారీ లైనప్ షారుఖ్, సల్మాన్ ఖాన్లు కూడా లేకపోవడం విశేషం. ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ జోడీకి డిమాండ్ ఎక్కువ. ఒకసారి సక్సెస్ అందుకున్న జంటని మళ్ళీ చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇదే ఓ బాలీవుడ్ హీరోకి ప్లస్ అయింది. కత్తి లాంటి లవ్ స్టోరీ చేసేందుకు ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. బవాల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టింది వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జోడీ. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఆన్ స్క్రీన్ పై ఈ జోడీకి మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఈ హిట్ జోడీ మళ్ళీ ఎప్పుడు జతకడుతుంది అన్న చర్చ జరిగింది. తాజాగా ఓ డిఫరెంట్ లవ్ స్టోరీకి ఈ ఇద్దరు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సిటాడెల్ హిందీ వర్షన్ లో నటిస్తున్న వరుణ్ ధావన్ కీర్తి సురేష్ తో బేబీ జాన్ మూవీ చేస్తున్నాడు. ఈ 2 సెట్స్ పై ఉన్నప్పుడే సన్నీ సంస్కారికి తులసి కుమారి అనే కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బద్రీనాథ్ కి దుల్హానియా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శశాంక్ తైవాన్ ఈ మూవీకి డైరెక్టర్. ఇందులో వరుణ్ ధావన్ తో జాన్వీ కపూర్ మరోసారి రొమాన్స్ చేయనుంది. సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఆడియన్స్ ముందుకు రానుంది. మరి హిట్ జోడీగా ఫోకస్ అయిన వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.